జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని కుర్తిరావల చెరువులో పోలీసులు దాడులు చేశారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్నారన్న సమాచారంతో అగ్రికల్చర్ అధికారులతో కలిసి పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 12 క్వింటాల 75 కేజీల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాల సంచులను పిఎస్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నందీకర్ తెలిపారు. విత్తనాలు కొనేటప్పుడు రైతులు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ నందీకర్ అన్నారు. మీడియా సోదరులందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్నింగ్ మాకు కొంచెం నమ్మదగ్గ సమాచారం వచ్చినప్పుడు మేము అలాగే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని కుర్తిరావుల చెరువు శివార్లో కొంచెం ఒక పొలంలో పక్కల ఇట్లా కొన్ని ప్యాకెట్స్ వేసినారు అని చెప్పేసి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే కొంచెం సీడ్ ఉంది, ఇది కొంచెం నకిలీ సీడ్ అని చెప్పి అనుమానంతో అక్కడే పంచనామా చేయడం జరిగింది. చేసి నకిలీ సీడ్ అన్నది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇంకా మీ ఆ పొలం ఎవరిది ఏమన్నది మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్లో ఎంతమంది ఉన్నారు అన్ని డీప్గా తీస్తాము. మీడియా ద్వారా నేను రైతు సోదరులకు కూడా చెప్పాలనుకుంటే ఏమంటే, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సీజన్ స్టార్ట్ అవుతుంది. కొంచెము ఈ లూజ్ సీడ్ అట్లాంటివి అమ్మడం కానీ కొనడం కానీ నిల్వ చేయడం కానీ చేయకండి. ఇట్లాంటిది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇది దాదాపు 12 క్వింటాల్స్ అండి. శాసనసభలో ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతికి గడువు విధిస్తూ